నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో వరుస జాయిన్స్ అవుతా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఇతర పార్టీల నుంచి కూడా నాయకులంతా చేరికలు అవుతా ఉన్నారు. ఇక గర్భా బస్ పేరిట సొంత గుడికి చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో పాత కాంగ్రెస్ క్యాడర్ ఎవరున్నా కూడా కాంగ్రెస్ లోకి రావచ్చు స్వచ్ఛందంగా అనేటువంటి ఆ యొక్క కమిటీని ఏర్పాటు చేసింది జగ్గారెడ్డి గారి అధ్యక్షన. అదేవిధంగా ఇంకొంతమంది నాయకులు అధ్యక్షన అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాత నాయకులు మొన్నదాకా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మానవత్ రాయ్ గారు కాంగ్రెస్ సొంత గుడికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు అప్పుడు వెళ్ళారు, ఎందుకు మళ్ళీ రావాల్సి వచ్చింది? టికెట్ దక్కలేదనేటువంటి బాధ, కష్టపడ్డా పార్టీ కోసం. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చేయని పోరాటం లేదు. తర్వాత కేసులు, నాంపల్లి కోర్టు మెట్లెక్కినప్పుడు గుండె బాధ అనిపిస్తుంది, డగ్డగాని కొట్టుకోండి. అరే ఇన్ని కేసులు మన వేరే ప్రతిఫలం వేరే వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా సత్తుపల్లిలో కూడా ఆడ ఏ ప్రోగ్రాం పార్టీ ఇచ్చినప్పుడు జెండా బట్టేవాళ్ళు లేరు. అక్కడ లేనప్పుడు ఆడ 2 ఏళ్ల క్రితం పోయి రచ్చబండ కార్యక్రమం 138 గ్రామాలు ఉంటే అన్ని తిరిగినాం. అదేవిధంగా కరపత్రాలు ఏంది, పార్టీ చచ్చిపోయిన పార్టీని బతికించాం. హాసే హాస్ జోడో పేరుతో 14,000 గడపలు దిగినాం. అరే ఇంత కష్టపడి ఒక విద్యార్థి నాయకుడుగా, ఓయు నాయకుడుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదనేటువంటి ఆవేదనలో పార్టీని వీడటం జరిగింది. ఆ తర్వాత సరే 10 రోజులు, చివరి 10 రోజుల ముందు పార్టీలో చేరటం జరిగింది. ఆవేశాల్లో ఆ విధంగా జరగడం జరిగింది. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే మా కష్టం ఉంది. ఈరోజు ఈ పార్టీ అధికారంలో వచ్చినట్టు నా పాత్ర కూడా ఉంది, నా వంతు కృషి ఉన్నది. కేసులు ఉన్నాయి, దెబ్బలు తిన్నా నేను. నాగార్జున సాగర్లో నేను తిన్న దెబ్బలు ఎవరు తిన్నారు? చంపేద్దామని చూసింది ఆ రోజు. నా భార్య ఉద్యోగం పోగొట్టుకున్నా. నేను ఈ కాంగ్రెస్లో ఉండి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కొట్లాడటం వల్ల నా భార్య ఉద్యోగం పోగొట్టుకున్నా. అదేవిధంగా మరి జైల్లో కొట్టారు నన్ను, చెంచలగూడ జైల్లో. అనవసరంగా కొట్టకూడదు, జైల్లో ఇష్టం వచ్చినట్టు కొట్టి 100 గుంజీలు తీయించారు. అంటే ఇన్ని ఇబ్బందులు పడి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన. సరే కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తుంది అనుకున్నా. సరే కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల సరే వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చి మరి వాళ్ళు పార్టీ ఏం చేసిందో, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నారు, పార్టీ కట్టుబడి ఉన్నారు. కాబట్టి నాకు ఎందుకో బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది అని బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది. మళ్ళీ మనసు మార్చుకున్నా. కరెక్ట్ కాదు, ఎందుకంటే కష్టం ఏడు ఉన్నది కానీ ఇవాళ మళ్ళీ నేను అవసరం మన పార్టీ మీద కొట్లాడాలా అనేటం వల్ల ఆవేదన ఒకటి ఉంది. ఎక్కడ బోడ కొట్టుకున్నారో అక్కడనే వెతుకున్నాను. అంతే కదా, సొంత గూడి కదా, సొంత ఇల్లు ఇది. నాకు 23 NSA నుంచి పనిచేసిన అన్ని ఆఫీస్ బేరర్లు ఉన్న. 2వ సారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగింది నేను. అసలు ఒకనొక దశలో బాగా బాధలో ఉన్న. అసలు ఆత్మహత్య చేసుకోవాలా లేకుంటే బావిలో దూకాలా? బావిలో దూకటం నాలాంటి నాయకుడు చేయటం వల్ల తప్పు అవుతుంది కాబట్టి, నాలాంటి నాయకుడు చేయకూడదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో దూకినారు ఆ రోజు చివరి 10 రోజులు. కాబట్టి ఏంటంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇంకోటి ఏమనుకున్నా, ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని మొట్టమొదట ఈ పార్టీకి అధ్యక్షుడైతే పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో అని చెప్పిన వ్యక్తిని నేనే, మాట్లాడిన వ్యక్తిని నేనే, వాదించిన వ్యక్తిని నేనే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు PCC అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పినటువంటి వ్యక్తి మానవత్ రాయ్.